ఇక్కడ ఉన్న ప్రశ్నిస్తున్నా. దాదాపు 25 సంవత్సరాలుగా టీడబ్ల్యూజే ప్రభుత్వాలకు అనుగుణంగా ఉన్నా కూడా విలేకరుల పక్షాన పోరాటం చేయడానికి పూనుకున్నారు. అదేవిధంగా మొన్న కూడా అందరినీ రావాలని కలిసి రావాలని కోరినా కూడా ఇక్కడ ఉన్న జర్నలిస్టులు కొంతమంది సానుకూల చూపకుండా వ్యతిరేకించినందుకే పాలక వర్గానికి కొమ్ము కాస్తున్నారు కొంతమంది విలేకరులు. ఆ విలేకరులకు మతి రావాలి, మతి పోవాలి అనే విధంగా మేము టీడబ్ల్యూ ఆధ్వర్యంలో రిలే నిరాకరణ చేస్తున్నాము. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నది టీడబ్ల్యూలోనే, పత్రికా రంగమే తప్ప ఛానల్స్ కావు. అందుకే పత్రికా రంగం విలేకరులంతా కూడా పోరాటం చేస్తూ తమ హక్కుల సాధన కోసం పోరాటానికి సిద్ధమయ్యాము. కానీ 5 రోజులుగా రిలే నిరాకరణ చేస్తున్న పాలక వర్గం ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా మన కృష్ణారావు ఉన్న, మంత్రిగా ఉన్న, రాష్ట్రంలో ఉన్న, కానీ స్థానిక సమస్యలు పరిష్కరించకపోవడం అంటే మాలాగే వ్యక్తులకే ఈ దుస్థితి కల్పిస్తే సామాన్య జనానికి వాళ్ళు ఏం చేయగలుగుతారని రేపు రానున్న పరిస్థితుల్లో వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో చూసుకోవాలి. గతంలో ఎన్నికల్లో తాకు అన్యాయం జరిగిందని చెప్పిన వ్యక్తే ఈరోజు అధికారంలోకి వచ్చి మళ్ళీ మా గురించి పట్టించుకోకుండా వాడేంది వీడేందని అనే తప్పుడు మాటలు వింటూ ఆయన ప్రవర్తిస్తున్నారు. కనీసం కళ్ళతో చూశారు, 2 సార్లు ఇలా తిరిగారు, వస్తున్నా అని చెప్పారు. ఎందుకు 5 రోజులు అవుతున్నా కూడా ఇటు అధికారులు కానీ ఇటు పాలకపక్షం కానీ ఎందుకు రావడం లేదు మా సమస్యల గురించి? మిగతా పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, సంఘాలు, కుల సంఘాలు వీళ్ళంతా వచ్చి కూడా మద్దతు పలుకుతున్నా కూడా అధికార పక్షం ఇక్కడ ఉన్న నాయకులు తమ పబ్బాలు కలుపుకుంటూ తమ స్వార్థ ప్రయోజనం కోసమే నాయకులు పనిచేస్తున్నారు. అది వాళ్ళ నాయకులంతా కూడా తమ నాయకునికి మాకు జరుగుతున్న అన్యాయం గురించి చెప్పకపోవడం దురదృష్టకరం. ఇలా ఉంటే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి కూడా పూనుకుంటామనే విలేకరులు ఈ విషయం ప్రతి గ్రామము వాడ తిరగాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం కోసం దీక్షలు చేసి సకల జన సమ్మెలో ఏ విధంగా అయితే మేము చేసామో అదే పరిస్థితి రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఊరూరు వాడ గ్రామంలో కూడా అయ్యా ఇక్కడ ఉన్న పాలకులు మా గురించి ఏమి చేయలేకపోయారు, మీకేమి చేస్తారు, ఇది మాత్రం గుర్తుంచుకోండి అనే విషయాలను ప్రతి గడపకు తిరిగి చెప్పడానికి కూడా సిద్ధపడతామని కూడా ఇది హెచ్చరిస్తున్నాము. ఇది మంత్రి గారు వచ్చి సందర్శించి శిబిరాన్ని తమ యొక్క న్యాయమైన కోరికలను పరిష్కరించే విధంగా జూపల్లి కృష్ణారావు మంత్రి గారు చొరవ చూపాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటి వరకు మేము ప్రత్యక్ష పోరాటాలకు రాలేదు, కేవలం కలంతోనే పేపర్లను మాత్రమే చెప్తూ మా యొక్క శాంతియుత ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. కానీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి మీరే కారకులవుతారు. పాలకవర్గం పని చేయకపోతే మా మీద దృష్టి పెట్టకపోయినా కూడా మీకే అన్యాయం జరుగుతుందని కూడా ఈ హెచ్చరికగా తెలియజేస్తున్నాను. ఒక టీడీఎఫ్ నాగరికంలో జిల్లా అధ్యక్షునిగా నేను ఈ యొక్క విషయాన్ని వెల్లడిస్తున్నాను. ఇంతటితో నా సమావేశం